నాళ్ల వీరన్న గారు, కంగ్రాచులేషన్స్. తర్వాత గ్యారాల శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఉండవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మధురిమారెడ్డి గారిని కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఉండవలసిందిగా కోరుతున్నాం. మధురిమారెడ్డి గారు. నెక్స్ట్ దేవకి వాసుదేవరావు గారు, కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది సార్ జీ అచీవర్స్ అవార్డ్స్ తీసుకున్నందుకు? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో తీసుకోవడం నా జీవితంలో మర్చిపోలేనిది ఇది ఒక సంఘటన. నేను మారుమూల గ్రామం మహబూబాద్ నుంచి ఒక సిఆర్ఏ పంప్ డీలర్గా ఉంటూ సమాజ సేవ చేస్తూ కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చాలా చేశాను. అవి గుర్తించి జీ తెలుగు యాజమాన్యం నాకు ఈ అవార్డు ఇచ్చడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది కూడా వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వడం ఈ అవార్డు చాలా చాలా సంతోషంగా ఉంది. జీ తెలుగు యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. అవునండి. ఎలా అనిపిస్తుంది మీ సార్? హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఊహించలేదు ఇట్లా వస్తుందని, అసలే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ దట్టు మాజీ ఉపరాష్ట్రపతితో తీసుకున్నారు కాబట్టి మీ ఫాదర్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సోషల్ సర్వీస్ చేస్తే ఎవరు గుర్తించారని ఒకటి ఉంటుంది, అపోహ ఉంటుంది. బట్ సోషల్ సర్వీస్ చేసినా దేశం గుర్తిస్తుంది, రికగ్నైజ్ చేస్తుందని చెప్పి ఈ ఈవెంట్ తోటి ఒక క్లారిటీ వస్తుంది. సో మాలాంటి యూత్ కూడా ఇలా ఇన్స్పైర్ చేసుకొని ఇంకా చాలా సోషల్ సర్వీస్ చేస్తామని అనుకుంటున్నాను. చాలా ప్రౌడ్గా ఉంది. ఎంతో నాణ్యమైన ప్రకాష్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్లో ఎంతో నాణ్యమైన వస్తువులు ఇస్తూ కోవిడ్ సమయంలో ఎంతోమందికి ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ పంపిణీ చేశాము. అంతేకాకుండా మేము ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాము. వీటన్నిటికీ కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం, అన్నదానాలు చేస్తుంటాం. వీటికి జీ తెలుగు వారు 30 పర్సన్స్కు అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నారు. దానికి గాను జీ తెలుగు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.